సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నిర్మల్ జిల్లాలోని దస్తూరాబాద్ మండలం గొడిసెరాల రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అద్భుతం జరిగింది. కానీ విని ఎరగని రీతిలో చోటు చేసుకున్న ఈ ఘటన సర్వత్రా చర్చనీయాంశమైంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. శివయ్య భక్తులే కాదు నేను కూడా అంటూ మహాశివరాత్రి పర్వదినం రోజున శివయ్యను పూజించడానికి ఆలయంలో నాగుపాము ప్రత్యక్షమైంది. ఆ భోలా శంకరుణ్ణి నాగుపాముని దర్శించుకుని భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు. నిర్మల్ జిల్లాలోని దస్తూరాబాద్ మండలం గొడిసెరాల రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గర్భగుడిలో నాగుపాము దర్శనమిచ్చింది. నిర్మల్ జిల్లాలోని దస్తూరాబాద్ మండలం గొడిసెరాల రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గర్భగుడిలో నాగుపాము దర్శనమిచ్చింది. మహాశివరాత్రి రోజు నాగుపాము దర్శనం ఇవ్వడంతో మహాభాగ్యమని భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఏడాది శివరాత్రి రోజున నాగుపాము దర్శనమిస్తోంది. ప్రతి ఏడాది శివరాత్రి అర్ధరాత్రి వేళ జాగరణ సమయంలో ఆలయం గర్భగుడిలో నాగుపాము దర్శనమిస్తోంది. ఆలయంలో శివుని దర్శించుకుని అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోతోంది. అయితే ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు నాగేంద్రుడు రావడం తమ గ్రామవాసుల అదృష్టంగా చెప్పుకుంటున్నారు అక్కడి స్థానికులు. గతంలో వచ్చిన నాగుపామే మళ్లీ రావడం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు శివయ్యను నాగేంద్రుడు దర్శించుకోవడం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆలయంలో అద్భుతం జరిగింది అంటూ కొందరంటే కాదు కాదు మహాద్భుతం అంటూ మరికొందరు అంటున్నారు. కానీ విని ఎరగని అద్భుతం జరిగింది అని ఎక్కువ మంది కామెంట్ చేశారు. అక్కడ వాళ్ళు అదృష్టవంతులని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. ప్రతి శివరాత్రికి నాగుపాము శివయ్యను దర్శించుకోవడంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలపండి.